भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः। सर्वेषां మంగళం భవతు, శుభం భూయాత్. మనము ఉపదేశ స్వాధ్యాయ పరంపరలో మాండుక్య ఉపనిషత్తు చదువుకుంటున్నాం. మాండుక్య ఉపనిషత్తు ప్రామాణికమైన ఈశకేన కఠ ప్రశ్న ముండక మాండుక్య ఐతరేయ తైతరేయ ఛాందోగ్య బృహదారణ్యక, కొంతమంది దాంట్లో శ్వేతాశ్వతర, ఈ ఉపనిషత్తులో భాగంలో అన్నిటికంటే చిన్నది ఈ మాండుక్య ఉపనిషత్తు. ఇది అథర్వ వేద అంతర్గతమని మనం తెలుసుకున్నాం. దీంట్లో కేవలము ఓంకారం యొక్క మహత్వము, ఓంకారము అంటే ఏమిటి, దాని యొక్క మహత్వం ఏమిటి, విశిష్టత ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఆ ఋషి ద్వారా. మొదటి శ్లోకాన్ని మన లక్ష్మణ్ రావు గారు చదువుతారు. చదవండి లక్ష్మణ్ రావు గారు. ఓం అథ మాండుక్యోపనిషత్. ఓమిత్యేతదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ. యచ్ఛాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. దాని పదార్థం చదవండి, పదార్థం కూడా చదవండి. ఈ ఉపనిషత్తు నందు పదార్థం అండి, భావార్థం అండి. పదార్థం చదవమంటారా? పదార్థం చదవాలి, భావార్థం ఇదం జ్ఞానులకు ప్రత్యక్షమగు సర్వం పూర్ణమైన అక్షరం నాశము కదలికయు లేక ఏకరసమై అన్నిటియందు వ్యాప్తమయ్యుండు పరతత్వము. ఓం ఇతి ఏతత్, ఓం అని అనబడును. తస్య దానిని, ఉపవ్యాఖ్యానం సమీపముగా ఎరుగుట అనుకూలముగా ఉపాయమును తెలుపు వ్యాఖ్యానము. భూతం భవత్ భవిష్యత్ ఇతి, భూతము వర్తమానము భవిష్యత్తు అనేది త్రికాలములతో కూడిన సర్వం అంతయు బ్రహ్మాండము. ఓంకారః ఏవ, ఓంకారమే. యచ్చ అన్యత్ త్రికాలాతీతం, త్రికాల పరిమిత జగత్తునకు భిన్నమై కాలముచే అతిక్రమింపబడక కాలమునే అతిక్రమించునట్టిది అగు. తత్ అపి ఓంకారః ఏవ, ఆ పరతత్వము కూడా ఓంకారమే. ఓంకారముచే చెప్పబడినదగినదే ఓంకార వాచ్యమే. ఓం. ఇక్కడ వాచ్యము అన్నారు. ఇది దీన్ని కొంచెం మనం అర్థం చేసుకున్న తర్వాత ముందుకు వెళదాం. వాచ్యము అంటే మీకు ఏం అర్థమైనది? వాచ్యం అంటే ఏమిటి? వాచ్యం అంటే బోధించున్నది. ఏం బోధించున్నది? వాచకం. వాచకం అంటే బోధించున్నది, వాచ్యం అంటే బోధించే విషయం అన్నట్టు. ఇంకా ఇంకా కొంచెం దగ్గరగా అంటే ఆ పరతత్వమును బోధించేది ఓంకారమేనండి. పరతత్వాన్ని పరతత్వం అంటే మనం చాలాసార్లు ఇది వింటాం, చాలా సరళం. పరావిద్య అపరావిద్య అని మనం ఉపనిషత్తుల్లో చాలాసార్లు చదివాం. భౌతికం కానిది కదా, ప్రకృతికి భిన్నమైనది. పరావిద్య చదివామనేది ఉపనిషత్తులు.
చదివామండి. పరాపరా ద్వే విద్యే పరా పరా. విద్య పరా విద్య అపరా విద్య మనం ఇంతకు ముందు చదివిన దాంట్లో చదివాం కదా. ముండకోపనిషత్తులో పరా విద్యకే ప్రాధాన్యత కదా. అయితే ఇక్కడ వాచకము మీరిద్దరు కాస్త దగ్గరగానే చెప్పారు. వాచకము అంటే మీరు చెప్పింది ఇంకా కొంచెం సరళం చేసి చెప్తాను. వాచకము ద్వారా తెలుసుకోబడేది వాచ్యం. ఉదాహరణకు, ఎందుకంటే అందరికీ పాండిత్యం ఉండదు, తెలుగు వాచకం ఇది సాధారణంగా అందరూ వింటారు. తెలుగు వాచకము, హిందీ వాచకము, ఈ విధంగా వాచకం అని చదివేవాళ్ళం అప్పుడు నారాయణ గారు. వాచకం అనేవాళ్ళం కదా. అయితే వాచకం అంటే ఏంటి? అది ఒక జ్ఞానము. దాని ద్వారా అంటే దేని ద్వారా అయితే తెలుసుకుంటామో అది వాచకం. వాచకం ద్వారా తెలుసుకునేది వాచ్యం. ఇప్పుడు ఆ పుస్తకము కదా, వాచకం అంటే పుస్తకం కదండి. అంతే అంతే కదా. దాని ద్వారా మనము ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో అది వాచ్యం. సాధారణంగా అంటే అది లోతుగా మనం అధ్యయనం చేయకపోయినా సరళంగా చెప్పాలనుకుంటే వాచకం అంటే దేని ద్వారా తెలుసుకుంటామో ఆ సాధనం. ఆ సాధనం ద్వారా తెలుసుకునేది వాచ్యం. అదేవిధంగా నామి అంటే నామం అంటే పేరు ద్వారా, ఇప్పుడు ఫలానా లక్ష్మణరావు గారు, చంద్రకళ గారు అని అదేంటి నామము. నామం ద్వారా ఎవరిని ఒకనొక వ్యక్తిని తెలుసుకుంటున్నాం కదా, తెలుసుకుంటున్నాం, అది నామి. అదేవిధంగా గుణము, గుణి ఇలాంటివి మీకు మున్ముందు వస్తాయి కాబట్టి మీకు కొంచెం ముందు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే నామము, నామి, వాచకము, వాచ్యము, తర్వాత ఈ విధంగా మనకు మున్ముందు వస్తాయి. అవయవము, అవయవి, ఈ విధమైన గుణము, గుణి ఇలాంటివి మనకు మున్ముందు వస్తాయి కాబట్టి ఇది ముందు మనము కొంచెం సరళంగా తెలుసుకుంటే, ఇది మీరు చెప్పింది చాలా దగ్గరగా ఉంది కానీ అందరికీ అర్థమయ్యే పద్ధతిలో వాచకం, తెలుగు వాచకం, తెలుగు వాచకం ఒకప్పటి ఎప్పుడు టెక్స్ట్ బుక్ అంటున్నాం కానీ ముందు తెలుగు వాచకం అని అనేవాళ్ళం. అంటే తెలుగు నేర్చుకోవడానికి ఏదైతే సాధనం ఉందో అది వాచకం. వాచకం ద్వారా ఏం తెలుసుకుంటున్నాము? దాంట్లో ఉన్న ఆ భాషా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము, అది వాచ్యం. ఇది సరిగ్గా ఉందా లేదా అండి నారాయణ గారు, లక్ష్మణరావు గారు? ఉందండి. అయితే ఇప్పుడు ఇక్కడ వాచ్యం అంటున్నాడు. మనకు దర్శనకారుడు ఏమన్నాడు? తస్య వాచక ప్రణవ అన్నాడు. కానీ ఇక్కడ వాచ్యము కూడా ప్రణవమేం చెప్తున్నాడు, అది మనం ఇక్కడ గమనించదగ్గది. ఎందుకంటే ఉపనిషత్తుల తర్వాత వచ్చాయి, వాళ్ళ దృష్టికోణంలో వారు చెప్పారు. ఇక్కడ ఏంటి? తదపి ఓంకార వాచ్యమే, తదపి ఓంకార వాచ్యమే. ఏది? పరతత్వంతో కూడుకున్నది. అంటే పరతత్వం అంటే ఏమిటి? ఇది ముందు మనం తెలుసుకుంటాము. ఇది మీకు సంస్కృతంలో కొంచెం చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అస్యం ఉపనిషత్ అయమేవ మూలో మంత్ర. ఈ మంత్రమే, అయం అంటే తెలుసు కదా, అయం బాలక కదా. ఈ మంత్రం మూల మంత్రం, ఈ మాండూక్యోపనిషత్తుకి మూల మంత్రం. అన్యో చ అస్యేవ వ్యాఖ్యాన రూపాః. మిగతా శ్లోకాలు ఇక్కడ మంత్ర అని చెప్పాడు, ఇది ఆర్య సమాజం వాళ్ళు రాసిందే. అన్యే చ అస్యేవ వ్యాఖ్యాన రూపః. మిగతావి దీని వ్యాఖ్యానాలు. మిగతా 11 ఏవైతే శ్లోకాలు అనుకుంటున్నామో, మంత్రాలను, పద్యం ఏదైనా సరే వాటిని మనం ఏమనుకోవాలి? దీని వ్యాఖ్యానము. ఇదం జ్ఞానిషు ప్రత్యక్షం సర్వం అక్షరం అచలమేకరసం వ్యాప్తమఖిలం ఏతత్ పదత్రయం అనువాద్యం. ఓం ఇత్యేతత్. అక్కడ ఎన్ని శబ్దాలు ఉన్నాయి చెప్పండి? ఓం ఇతి ఏతత్ ఎన్ని శబ్దాలు ఉన్నాయి చూడండి. అందుకే మనకు భాష రావాలని చెప్పేది, లేకపోతే అభిధాలో అర్థం చేసుకున్నప్పుడే అనర్థాలైనవి. ఓం ఇతి ఏతత్ 3 శబ్దాలు వచ్చినాయి, 3 శబ్దాలు వచ్చినాయి చూడండి. ఓమితి వాచకస్య వాచ్యేన అభేదాన్వయ. ఓం ఇతి ఇక్కడని మనం అర్థం చేసుకోవాలి. అంటే వాచకము, వాచ్యానికి తేడా లేదు. ఉదాహరణకి ఒక గ్లాస్ అనుకోండి, ఒక కలం అనుకోండి. కలం అనేసరికి అక్కడ ధ్వని
వింటున్నాం, మనము వస్తువు కూడా చూస్తున్నాం కదా. ధ్వనిని వింటున్నాం, వస్తువును కూడా చూస్తున్నాము. మనకు కలము కానీ కుండ అనగానే మనకు ఆ పదార్థము కనబడుతుంది. ఇప్పుడు లక్ష్మణరావు గారు అని అనగానే వారి పేరు పెట్టగానే, పేరు పిలవగానే వారు మన ముందు కనబడ్డట్టుగా, ఒక గ్లాస్ అన్నం అనుకోండి, పుస్తకం అన్నాం అనుకోండి, అప్పుడు మనకు ఈ రూపం కనబడుతుంది. మనకు మహాభాష్యంలో కూడా గో అనేసరికి గో అంటే నువ్వేమనుకుంటావు, గంగడోలా, లేకపోతే దాని కన్నా, దాని తోకనా, ఏమనుకుంటావు? సంపూర్ణ రూపమే గోవు. అయితే దాని గురించి అన్ని ప్రశ్నలు వేస్తుంటారు విద్యార్థులు, మనం ఆ వ్యాకరణం వరకు వెళ్ళలేదు. అయితే ఇక్కడ కూడా ఓం ఇతి అయం 3 పదాలు ఉన్నాయి చూడండి. చెప్పడానికి చిన్నదే ఇది ఉపనిషత్తు, కానీ దీని విస్తృత వ్యాఖ్య చాలా ఉంది. అయితే ఓం ఇతి అయం అని 3 శబ్దాలు కూడా మనకు ఏమని చెప్తున్నంటే వాచకానికి వాచ్యానికి తేడా లేదు. ఇప్పుడు కుండ అంటే రాసినా రాయకపోయినా మనకు ఆ వాచ్య రూపమే మన ముందు ఉంటుందా, లేకపోతే ఆ ధ్వని రూపమే మన ముందు ఉంటుందా? సందర్భాన్ని బట్టి కదా. పాఠశాలలో పిల్లవాడికి రాయించాలంటే కుండ అంటే అది రాయాలి, అక్షరాలు రాయాలి. కుండ తీసుకొచ్చి పెడితే ఒక్క చెంపదెబ్బ వేస్తాడు అధ్యాపకుడు. నీకు కుండ రాయమన్నారా, నువ్వు కుండ తీసుకొచ్చి పెడితే ఎలా? అంతేనా? అంటే వాచకము వాచ్యంలో నిన్న కూడా అదే మనం చర్చించాము. వాచకము వాచ్యంలో అభేదం లేదు, భేదం ఏమి లేదు. అభేదాన్ని చూపిస్తూ ఏమని చెప్తున్నాడంటే వాచకము ఎక్కడ, వాచ్యం ఎక్కడ అనే దాన్ని ఏమంటున్నాడు? తెలుసుకోదగ్గది కూడా ఓంకారము అంటే ధ్వని. నిన్న మనం తెలుసుకున్నాం ధ్వని ధ్వని మాధ్యమంగా ఏదైతే తెలుసుకునేది ఉందో అది కూడా ఓంకారమే. ఓంకారము నిపాతనం చేయబడ్డది అపిల్రి ధాతువుతో. అంటే నిపాతనం ఎందుకు చేశాడు అక్కడ అనంటే, నిపాతనం అంటే అది నిర్వికారం, దాంట్లో ఆకారం ఏమీ లేదు. ఇప్పుడు ఓం అంటే ఒక గుర్తు, ఒక సింబల్గా రాస్తాము, లేకపోతే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా రాస్తాము. ధ్వనిస్తే ఓం అక్కడ ధ్వని వినబడుతుంది, కానీ అదే ఓంకారమా? సందేహం వస్తుంది కదా. ఓంకారం అంటే రోజు ఉచ్చరిస్తాము, ఓం ఉద్గీత మనము చేస్తుంటాం, అదే ఓంకారమా? లేకపోతే ఇంకా ఓంకారం ఏముందంటే దాని వాచ్యము కూడా ఓమే. అంటే ఆ ధ్వని ద్వారా ఏదైతే తెలుసుకుంటున్నామో అది కూడా ఓంకారమే. కేవలం ధ్వని మాత్రమే ఓంకారము కాదు. అది సందర్భాన్ని అనుసరించి మనం తెలుసుకోవాలని నిన్న ఒక ఉదాహరణ చెప్పాను. అగ్నేర్ ఢక్ అనే ఒక సూత్రం. అగ్ని అనే శబ్దానికి ఢక్ ప్రత్యయాన్ని చేకూర్చే దాంట్లో కలపాలి అని అంటే అగ్ని అనే శబ్దానికే ఢక్ ప్రత్యయం తప్ప అగ్ని అనే పదార్థానికి కాదు. అయితే ఇక్కడ కూడా ఓం ఇత్యేతత్ అక్షరమిదం సర్వం, ఇది మళ్ళీ ఇంకొకసారి కూడా అదే విధంగా చెప్పిండు. భూతం భవిష్యత్ భవత్ భవిష్యత్ అంటే 3 కాలాలలో ఏదైతే ఏకరసంలో ఉంటుందో అది ఓంకారము. ఓంకారంలో పరివర్తన లేదు. 3 త్రికాలాతీతమైనది. మళ్ళీ ఈ త్రికాలమే అంటే త్రికాలం దేనికి కాలము? ప్రకృతి వికృతిగా ఉండంటే కార్యరూపంలో ప్రకృతి ఉన్నప్పుడే ఇవన్నీ కాలాలు మనకు కనబడుతున్నాయి. అయితే త్రికాలాతీతం అంటే త్రికాలాలకు కాకుండా త్రికాలాతీతమైన ఆ సమయంలో కూడా భగవంతుడు ఓంకారమే అని చెప్పడానికి ఇక్కడ ఆ విధంగా చెప్పాడు. అయితే ఇది తెలుగులో మీకు స్పష్టమైందా లేదా? తెలుగులో మీకు స్పష్టమైందా లేదా చెప్పండి. అయిందా? ఇక్కడ చూడండి, ఏక్ బ్రహ్మ హి సర్వోపరి వ్యాప్त व चंचलता रहित और अविनाशी है, उसके तुल्य अविनाशी अन्य कोई वस्तु नहीं है. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పరమాత్ముడు వ్యాపకుడు,
చంచలారహితమైన పదార్థము అవినాశి. అయితే మరి ఇక్కడ ప్రకృతిని చూస్తే కూడా ప్రకృతి అవినాశి. అవినాశ చెప్పండి. జీవాత్మ చెప్పండి. మనం ఇక్కడ మాండుక్య ఋషి దగ్గర ఉన్నాం. మనమందరం కూడా సమావేశమైంది మాండుక్య ఉపనిషత్తులో మాండుక్య అపత్యం ఆ మాండుక్య ఋషి దగ్గర ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనము ఏం సంకోచించాల్సిన అవసరం లేదు. ప్రకృతి అవినాశి, జీవుడు కూడా అవినాశి. అయితే ఇక్కడ కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రకృతి నిర్మాణం అంటే కార్యరూపంలో కూడా పరిణామం చెంది మళ్ళీ కారణ రూపంలోకి వెళ్తుంది. అదేవిధంగా జీవుడు కూడా కార్యరూపంలో ఉన్న ప్రకృతిలో బద్ధుడై తనకు కూడా పరిణామం అయ్యింది. అంటే నా జన్మ ఇన్నాళ్ళయింది, తర్వాత నా మృత్యువు జరిగింది, మళ్ళీ నేను పుట్టిన సంవత్సరాలు అయింది. అంటే జీవుడు ప్రకృతి బద్ధుడై కూడా తనను అక్కడ పరిణామిగానే భావిస్తున్నాడు. కానీ పరమాత్మ ఎప్పుడూ కూడా అంటే కార్యరూపము కారణ రూపంలో జరగడము పరిణామం చెందడం మనకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కనిపించలే. కాబట్టి ఇతనికి ప్రత్యేకంగా ఏమన్నాడు అవినాశి. అది నేను నా సొంతగా చెప్పడం లేదు, దీంట్లో ఉంది, నేను చదువుతా వినండి. उसके तुल्य अविनाशी अन्य कोई वस्तु नहीं है. यद्यपि जीवात्मा और जगत का कारण प्रकृति भी अविनाशी है, तो भी वे अन्य शरीर आदि की अपेक्षा से ही नित्य व अविनाशी है. किंतु परमेश्वर की अपेक्षा ये दोनों भी किसी प्रकार परिणामी होते ही है. నేను చెప్పింది ఇక్కడ కుదిరిందా? నేను ఏదైతే మీ ముందు ఉంచానో అది మీకు ఈ హిందీలో అర్థమైందా లేదండి? పరమాత్మ అవినాశి, జీవాత్మ అవినాశి, ప్రకృతి అవినాశి అయినప్పటికీ కూడా కార్యరూపంలో జగత్తు నిర్మాణం చేసినప్పుడు ప్రకృతి వికృతిగా మారుతుంది. అంటే కారణ రూప జగత్తు ప్రకృతి కార్యరూపంలో మారుతుంది, అంటే పరిణామం అక్కడ కనబడుతుంది. కానీ పరమాత్మ సదా ఏకరసము. కాబట్టి ఆయన గురించి ఆ విధంగా చెప్పబడ్డది. ఏమని? అతనికే ఓంకారము అని చెప్పబడ్డది. తర్వాత జీవాత్మ కూడా అంతే. జీవాత్మ అపరిణామి, అతనిలో కూడా మార్పులు రావు. కానీ ప్రకృతి బద్ధుడైనప్పుడు శరీర నిర్మాణం ధరించినప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలుంది, నేను ఈ విధంగా ఉన్నాను, నాకు జన్మ మరణము ఈ పరిణామము ప్రకృతిబద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా పరిణామం జరుగుతుంది. కానీ పరమాత్మలో ఇవన్నీ ఏ పరిణామాలు లేవు. కాబట్టి అతనికి ఓం అని చెప్పబడ్డది. సర్వోపరి వ్యాప్త चंचल रहित अविनाशी है। जैसे कार्य दशा में प्रकृति का प्रधानादि नाम वाला सूक्ष्म कारण कार्य रूप के परिणामी होता, अथवा जैसे जीवात्मा जन्म मरण दशा में शरीर के साथ संयुक्त हुआ शरीर के नाश में अपना ही नाश मानता हुआ शोक करता है, इस प्रकार दोनों ही परिणामी होते हैं। ये परिणामము మనకు పరమాత్మలో కనబడడు। పరమాత్మ కదాపి किसी प्रकार परिणामी नहीं होता। ఒకసారి జన్మించడము, ఒకసారి మరణించడము, లేదా ప్రళయం రావడము, సృష్టి కొత్తగా ఉత్పన్నం కావడము, ఇవన్నీ ఏమీ జరగవు। కాబట్టి అవి అవినాశి అయిన దాంట్లో పరిణామం కనబడుతుంది। ఇతను అపరిణామిగానే ఇప్పటికీ ఉంటాడు। కాబట్టి ఆ బ్రహ్మ అపరిణామి అవికారిని చెప్పొచ్చు। అయితే ఈ మంత్రంలో ఏమన్నాడు? इस मंत्र में ओम यह शब्द है, उसका वाच्यार्थ परमेश्वर है। ఓం ఏంటి? శబ్దము, దాని వాచ్యార్థం పరమేశ్వరుడు। పరమేశ్వరుడు కూడా ఓం ఎందుకన్నాడు అని అంటే, నేను ఇంతకు ముందే చెప్పాను, 2 రకాల ఓం ఏర్పడింది। 3వ రకం ఆ ఊమ మనస్మృతిని అనుసరించి మనం దాన్ని కూడా వ్యాఖ్యానించుకుంటున్నాము। ఆ 2 అందుకే నిన్న నారాయణ స్వామి గారిది, మహాత్మా నారాయణ స్వామి గారిది నేను చదవడం జరిగింది। 2 సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి। ఓంకారము
అంటే పదవాచకమే కాదు, వాచ్యం కూడా ఓమే. ఎందుకంటే అతనిలో ఎటువంటి వికారాలు లేవు. అవి మనము వేదమంత్రాల ద్వారా కూడా తెలుసుకున్నాము. కాకపోతే ఒక్కొక్కరు చెప్పే దృక్పథము, దృష్టికోణం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ఋషి ఓంకారం యొక్క ప్రాధాన్యతను కేవలం వాచకంలోని నిన్న 4 రకాల వాణి గురించి కూడా మనం తెలుసుకున్నాము. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. మనము ఇదంతా వైఖరిలోనే మన ప్రయత్నం ఉంటుంది. ఆ వైఖరిలోనే కంఠము నుండి ఈ ఓష్టం వరకు మన ఉచ్చారణ గ్రంథుల ఉచ్చారణ స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 2 ఓంలలో ఒకటేంటంటే అపరిణామి, అంటే అవికారి. నిపాతనము ఎప్పుడైతే ఓంకారము నిపాతనం చేయబడుతుంటే అది స్థిరమైనది, దాంట్లో ఎటువంటి మార్పు లేదని. ఎప్పుడు మార్పు జరుగుతుంది అనంటే అతను నిర్మాతగా ప్రకృతిని నిర్మించి జీవులకు కర్మఫలాలు ఇచ్చినప్పుడు దాన్ని అవరక్షణ ధాతుతోని ఆ విధంగా ధాతు నిర్మాణం జరిగింది. ఇక్కడ అపిల్రి ధాతు నిర్మాణం జరిగింది. రెండింటి కూడా ఎటువంటి భేదం లేదు. ధ్వని ఓంకారమా అనే సందేహం అవసరం లేదు. అంటే ఋషి అభిప్రాయం ఏంటంటే ధ్వని ఓంకారం అంటే ఒక ధ్వని అనే సందేహం అవసరం లేదు. ఓంకారం అంటే పరమాత్మ స్వరూపం అని తెలుసుకోండి అని చెప్పడానికి ఇదంతా మన ముందు ఉంచాడు. इसी प्रकार वाच्य वाचक दोनों का सर्वत्र शब्द से ही निर्देश किया जाता है। कहीं शब्द का शब्द ही वाच्य व वाचक भी माना जाता है. శబ్దం నుండి వాచక వాచ్య సంబంధం కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు నాకు కూడా ఒక సందేహం ఉండే, తస్య వాచక ప్రణవ, తస్య వాచక ప్రణవ అంటే ప్రణవము వాచకం అయితే వాచ్యము మనం తెలుసుకునేది కదా, అదొక సాధనం మాత్రమే. కానీ సాధ్యము కూడా ప్రణవమైన విషయం నాకు ఇక్కడ బోధపడింది ఉపనిషత్తులు. वाणी का व्यवहार का काम सब शब्द से ही किया जा सकता है. जैसे व्याकरण शास्त्र में शब्द का उच्चारण करने से वाचक शब्द का ही ग्रहण होता है. మనకు వ్యాకరణంలో పదార్థాలను అంటే అగ్ని అనే పదార్థాన్ని తీసుకురాం. అక్కడ అగ్ని అనే శబ్దానికి ప్రాధాన్యత. అదే నిత్య వ్యవహార జీవితంలో అగ్ని అమ్మ అదేంటి బియ్యం తీసుకురా అంటే బియ్యం అని రాసి తీసుకపోతే ఉంటుంది ఇక మన సంగతి. లక్ష్మణరావు గారు కానీ నారాయణ గారు ఇంకెవరెవరు ఉన్నారో మీరు కూరగాయలు అంటే కూరగాయలు రాసి మీ ఇంటి ఆవిడ ముందు పెట్టారనుకోండి, అప్పుడు వంట సమాప్తం, ఆ రోజు మీ భోజనం సమాప్తం కదా. మీరు కూరగాయలు బీరకాయలు అంటే బీరకాయ రాసి పెడితే కుదరదు, బీరకాయలు తీసుకురావాల్సింది. పదార్థానికి అక్కడ ప్రాధాన్యత. కానీ మీరు రాసేటప్పుడు బీరకాయ అంటే బీరకాయని రాయాలి. ఇదే ఇక్కడ చెప్తున్నాడు. व्याकरण शास्त्र में शब्द का उच्चारण करने से वाचक शब्द का ही ग्रहण होता है. जब अग्नि से ढक प्रत्यय कहा गया तो अग्नि शब्द से ही ढक करते हैं, किंतु अग्नि के वाच्य अंगार रूप से ढक प्रत्यय नहीं किया जा सकता. ఇది ఇప్పటి వరకు మనం చాలాసార్లు మీకు చెప్పాను. ఆ ప్రత్యయము అగ్ని అనే శబ్దానికి అవుతుంది తప్ప అగ్ని అనే పదార్థానికి ఢక్ ప్రత్యయము కాదు. అయితే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఉచ్చారణ ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఓం అంటే ధ్వని మాత్రమే కాదు, దాని ప్రయోజనాలు దానికి విడిగా ఉన్నాయి. మనం అందరం కూడా దానివల్ల ఉద్గీత వల్ల ఓంకార ఉచ్చారణ వల్ల లాభాన్ని పొందుతున్నాము. అంతేకాకుండా మరి ఇంకా దాంతోనే మనం అనుకున్న గమ్యాన్ని చేరుతున్నామా, ఉద్గీత చేసిన అందరూ మోక్షాన్ని పొందుతున్నారా, ఒక సందేహం వస్తుంది కదా. ఓంకారం అంటే పరమాత్మ నామము, ముఖ్య నామం అంటే అది ఉచ్చరించిన వాళ్ళందరూ మోక్షానికి వెళ్తున్నారా, వాళ్ళ దుఃఖాలు మోక్షానికి వెళ్ళడం అంటే ఏంటి, ఒక స్థానమా కాదు కదా. అంటే దుఃఖరహితంగా జీవిస్తున్నారా అంటే వాళ్ళల్లో కూడా సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, రకరకాల వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఉచ్చారణ మాత్రమే కాదు, దాని వాచ్యమైన ఏదైతే పదార్థం ఉందో అది కూడా ఓంకారమే. అగ్ని ఇప్పుడు చూడ శబ్దానికి ఏ విధంగా ఉందో పదార్థానికి కూడా మనం అదే విధంగా అగ్ని అనుకుంటున్నాం కదా, అదే విధంగా.
ఇంకేమంటున్నాడంటే शब्द के उच्चारण से प्रायः उसका वाच्य अर्थ प्रतीत होता है। इसी प्रकार यहाँ भी उपासना प्रसंग में ओम यह शब्द इतरेतराध्यास से वाचक वाच्य के अभेद को सूचित करता है। ఇంత మీకు కఠినం అనిపిస్తే ఒకటే అర్థం చేసుకోండి, అంటే శబ్దానికి ఏదైతే ఓంకారం ఉందో శబ్దం ద్వారా తెలుసుకోబడే ఆ పరమాత్మ కూడా ఓంకారమే. ఎందుకు ఓంకారం అంటే అతనిలో ఎటువంటి వికారాలు పరిణామాలు చెందవు లేవు కాబట్టి అతడు ఓంకారమే. ఓంకారం అంటే ధ్వని మాత్రమే కాదు, ధ్వని ద్వారా తెలుసుకోబడే పదార్థం కూడా ఓంకారమే అని మనము తెలుసుకోవాలి. దాని గురించి ఇదంతా చెప్పాడు. इसी प्रकार यहाँ भी ओम यह शब्द ओम यह वाच्य व ध्यान करने योग्य अर्थ तथा ओम ऐसा शब्द और अर्थ का ज्ञान है। जब बुद्धि की वृत्तियां ध्येय रूप वाच्याकार हो जाती है उस समय वाणी मात्र से प्रकट होने वाला शब्दादि का भेद टूट जाता है। उपासक पुरुष को पहले से ही ऐसा विचार का अनुसंधान करना चाहिए कि जो वह वाचक शब्द है वही अर्थ, जो अर्थ है वही शब्द है. ఇందాక మనము తెలుసుకున్నాము, అదే మనము అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు, कर्म के भेद से परमेश्वर दो प्रकार का माना जाता है. ఇది మీకు ఇక్కడి వరకు అర్థమైంది కదా. వాచకము వాచ్యంకి ఎటువంటి తేడా లేదు. ఓంకారము అనే ఆ ధ్వని యొక్క మహత్వం ఏదైతే ఉందో అవరక్షణే అంటే రక్షించేవాడు అనే ఏదైతే ధాతు ఉందో ఆ ధాతుతో ఏదైతే మనకు నిర్మాత రూపంలో అంటే వ్యక్త రూపంలో కనబడ్డప్పుడు ఏదైతే కనబడుతుందో అదే మనకు వాణి ద్వారా కూడా మనం వ్యక్తం చేస్తున్నాము. వ్యక్తం చేయడమే కాకుండా అతని నిర్వికార విశేషత ఏదైతే ఉందో అపరిణామ విశేషత ఏదైతే ఉందో అది కూడా ఓంకారమే. అందుకే జీవాత్మకి ప్రకృతికి ఓం అని పేరు లేదు, మనం పెట్టుకుంటున్నాము, అది వేరు విషయం, కానీ వాటికి లేదు. ఓం అంటే కేవలం, అందుకే పరమేశ్వర్ కా ముఖ్య నిజ్ నామ్ హై అని స్వామి దయానందుడు సత్యార్థ ప్రకాశంలో ప్రత్యేకంగా చెప్పాడు. అంటే ఆ వాచ్యవాచకానికి ఎటువంటి భేదము లేదు, అంతా అభేదమైన విషయాన్ని చెప్తూ కర్మ విషయంలో ఏమన్నాడు, ఏక్ సగుణ ద్వితీయ నిర్గుణ్. మనందరికీ తెలుసు సగుణం అంటే ఆయన సృష్టిని రచిస్తాడు, లయం చేస్తాడు, స్థితిలో ఉంచుతాడు కదా. ఆ తర్వాత నిరాకారము కదా, శరీరం లేకపోవడం, నిరాకారము, ఇవేమో నిర్గుణలో వస్తాయి. ఇది మనకు ఓంకారం యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ మొదటి పద్యంలో అనుకోండి, మొదటి శ్లోకం అనుకోండి, వాక్య సముదాయం అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే ఓం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ దీంట్లో ఓం అంటే కేవలము ధ్వని మాత్రమే కాదు, శబ్దమే కాదు, దాని ద్వారా ఏ పదార్థాన్ని అయితే తెలుసుకుంటున్నామో అది కూడా ఓంకారమే అని చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేశాడు. తర్వాత రెండవ శ్లోకం చదవండి. శ్లోకం సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మా సోయమాత్మా చతుష్పాత్. ఏతత్ సర్వం ఓం పదవాచ్యమగు పరతత్వమంతయు బ్రహ్మ అనగా బ్రహ్మము, అన్నిటికంటే పెద్దదని అర్థము. అయం ఆత్మ వ్యాపక తత్వము. యోగులు సమాధి యందు సాక్షాత్కారం చేసుకుని ఈ వ్యాపక వస్తువు బ్రహ్మ బ్రహ్మమే. సహ అయం ఆత్మ పైన వర్ణింపబడిన వ్యాపక తత్వము చతుష్పాత్ 4 పాదములు గలది, 4 భాగములుగా వివరింపబడినని భావము. ఓం. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే అతను సృష్టి నిర్మాణం చేసినప్పుడు ఆ లక్షణాలను చెప్తూ ఓంకారం యొక్క మహత్వం తెలియజేస్తూ అవ్యక్త రూపంలో ఉన్న ఓంకార తత్వం ఏంటో చెప్తూ ఏమన్నాడంటే సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సో అయమాత్మ బ్రహ్మ.
2 సార్లు వచ్చింది చూడండి. చతుష్పాత్ అనేది అతను వ్యక్త రూపంలో, అంటే పరమాత్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సృష్టి రచన ఎవరు చేస్తారు? ముక్తిని పొందిన ఆ ముక్త పురుషులు, ముక్త ఆత్మలు కూడా చేయలేవు. ముక్త ఆత్మలు కేవలము ఈశ్వర ఆనందాన్ని పొందుతారు తప్ప ఈశ్వరుని వలె సృష్టిని రచించడం కానీ తర్వాత కర్మఫలాలు ఇవ్వడం కానీ చెయ్యవు. అది వ్యక్త రూపం అన్నట్టు. పరమాత్మ వ్యక్త రూపం. అవ్యక్త రూపం ఏంటి? సదా ఆనంద ఏకరసంలో ఎటువంటి వికారాలు లేకుండా సదా ఏకరసంలో ఉండడము అవ్యక్త రూపం. ఇది వ్యక్త రూపం. అంటే ఉపనిషత్తులు చాలా రోచకంగా ఉండడమే కాకుండా ఎంత మనకు లోతుగా ఈ ఆధ్యాత్మిక విద్యను అందిస్తున్నాయంటే చెప్పడానికి లేదు. లోతుగా ఇంకొక విషయం నాకు చాలాసార్లు అంతర్ముఖులు కావాలి, కళ్ళు మూసుకోవాలి అని అంటే, అంతర్ముఖులు అంటే కళ్ళు మూసుకొని లోపల పొట్టను చూడడము లేకపోతే ఏదో చూడడం అని కాదు. అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానం. మనకు దర్శన శాస్త్రాలను అనుసరంటే ప్రకృతి వేరు, నేను పురుషుణ్ణి, పురంలో ఉన్న ఆత్మను అన్న ఈ వివేకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనం పరమాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాం. పరమాత్మ జ్ఞానం అంటే కళ్ళు మూసుకొని లోపల ఏమేమి తిరుగుతున్నాయి, పొట్టలు ఏమున్నది అదే అని కాదు. ఈ ప్రకృతి రచన ఏమిటి మాకు అదే చెప్పాడు. దీంట్లో ప్రాణాలు ఎన్ని అంటే మనకు స్కానింగ్లో తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రకృతి రచననే మనకు తెలియదు. స్థూలం, ఎందుకంటే పరమాత్మ కంటే స్థూలము జీవాత్మ, జీవాత్మ కంటే స్థూలము ప్రకృతి. ఆ ప్రకృతి స్థూలమైన ఆ ప్రకృతి యొక్క పరమాణువులే మనం సంపూర్ణంగా తెలుసుకోలేదు. సత్వరజ తమ పరమాణువులు ఏ స్కానింగ్ అందేది. అంతకంటే సూక్ష్మమైన తన స్వరూపాన్ని, అంతకంటే సూక్ష్మమైన పరమాత్మ స్వరూపాన్ని, తత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనము అతనిలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలుగుతాం తప్ప అతని వలె కాలేము. ఎందుకంటే అతనిలాగా సర్వవ్యాపకత్వము రాదు, అతనిలాగా సృష్టిని రచించలేము, అతనిలాగా ప్రళయము చేయలేము, అతనిలాగా స్థితిలో ఉంచలేము, అతనిలాగా ఆ పదార్థం వలె మనము జీవుల కర్మఫలాలను అందించలేము. ఇది అంటే జీవతత్వము పరమాత్మ తత్వము భిన్నం అనేది మనకు స్పష్టంగా దీంట్లో తెలుస్తుంది. ఇది 2వ శ్లోకం గురించి ఇక్కడ ఏమని చెప్తున్నంటే, ఇది మీకు భాషార్థమే చదువుతాను. पहले मंत्र में वाच्य वाचक के अभेद को लेकर कहा है, अब केवल वाच्य को लेकर कहते हैं. వాచకము వేరు, వాచ్యం వేరు కాదు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాడు కదా, కుండ, అగ్ని అంటే ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దంతో సంబంధమైన పదార్థము దానికి దీనికి తేడా ఏ విధంగా లేదో అది తెలియజేస్తూ ఇక్కడ కేవలం వాచ్యము అంటే పదార్థ తత్వాన్ని తెలియజేస్తున్నాడు. एतत् ओम शब्द का वाच्य सर्वम सब ब्रह्म ही है, अर्थात उसमें अन्य का मेल कुछ नहीं है. ఏమని చెప్తున్నాడు? వాచ్య ఓం శబ్ద అంటే కేవలము వాచ్యమే, అంటే తెలుసుకోదగ్గ ఏదైతే పదార్థమే అనుకోండి. అంటే ఏదైతే పదార్థం అంటే ఏంటి? నిన్న మనం తెలుసుకున్నాం. భూ సత్తాయం భువ అవచింతనే స్వహ ఆనంద అని సచ్చిదానంద్, సత్ చిత్ ఆనంద్ భువ స్వహ అనే విషయంలో మహాత్మా నారాయణ స్వామి గారు చెప్పారు. భూరితి వైప్రాణ, భువరితి అపానహ, స్వహ వ్యానహ అనేది మనం సత్యార్థ ప్రకాశంలో చదివాం. అంటే ఆ పదార్థాల ఆ శబ్దాల ద్వారా ఏ పదార్థం యొక్క అవబోధన ఉందో దాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తూ ఇక్కడ ఏమన్నా బ్రహ్మ హి హై, అర్థాత్ ఉస్మే అన్య కా మేల్ కుచ్ నహీ హై, కేవలము ఓంకారం అంటే బ్రహ్మతత్వమే అని చెప్తున్నా. అయం యహ ధ్యాన్ సే ప్రత్యక్ష హోనే వాలా ఆత్మా వ్యాప్త ఈశ్వర్ సబ్సే బడా హై. బ్రహ్మ అంటే బృహత్, చాలా పెద్ద, అంతకంటే పెద్దది లేదు. మనం సత్యార్థ ప్రకాశం ప్రథమ సమూలాసం చదివితే మనకు చాలా అంశాలు దీంట్లో బోధపడతాయి. ఆత్మ అంటే 2 వ్యాప్నోతి, అతతి వ్యాప్నోతి ఆత్మ. పరమాత్మకు కూడా వ్యాపకంగా ఉన్నాడు కాబట్టి ఆత్మ, ఈ శరీరం అందు ఉంటాడు కాబట్టి జీవాత్మ కూడా ఆత్మ అని అనబడుతుంది. కాబట్టి అయం యహ ధ్యాన్ సే ప్రత్యక్ష హోనే వాలా ఆత్మ వ్యాప్త ఈశ్వర్ బ్రహ్మ సబ్సే బడా హై. సబ్సే అంటే మరి
దాని అంతకంటే ఇంకా వేరే భిన్నమైన పదార్థాలు ఉన్నట్టే కదా. ఇప్పుడు పెద్ద చిన్న అని దేనికి వస్తుంది? రెండు పదార్థాలు ఉంటే దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది చిన్నది అంటాం, కానీ ఒకటే పదార్థం ఉంటే అంటామా? మిమ్మల్ని అడుగుతున్నా, ఒక పదార్థం ఉంటే అనగలుగుతామా మనము? వేరే పదార్థం ఉంటేనే దాన్ని అనలేము, మనము అనలేము. రెండు పదార్థాలు ఉంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఒకటి సన్నది ఒకటి లావుది అంటే ఏ భిన్నమైన పదార్థాలు ఉన్నప్పుడే దాన్ని పోల్చి చెప్తాం తప్ప ఒకటే ఉంటే పోల్చి చెప్పాల్సిన అవసరం లేదు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి? పరమాత్మ తత్వానికి భిన్నమైన పదార్థాలు ఉన్నాయి. ఎంత బ్రహ్మతత్వము సత్యము, జగత్తు మిథ్య అన్నప్పటికీ ఇక్కడ మనకు వ్యాఖ్యాకారుడు ఉపనిషత్కారుడు చెప్పిన దాన్ని బట్టి బ్రహ్మకు భిన్నమైన పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలు జీవాత్మ అయిన మనము, ఆ తర్వాత మనకు సాధనమైన ప్రకృతి, మనం తెలుసుకుని మనకు విని విని అది మనకు స్మృతిలో ఉంది అయినప్పటికీ కూడా మనము దీన్ని తెలుసుకోవాలి. सह अयम आत्मा सो यह परमेश्वर चतुष्पात वाचक ओम शब्द के मात्रा रूप भेद को लेकर वाच्य आत्मा के भी 4 प्रकार का भाग है. ఇక్కడ ఇది అర్థం చేసుకోండి. అంటే 4 పాదాలు, పాదాలు ఎవరికి ఉంటాయండి? పాదం అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? పశువులకు. ఇప్పుడు అష్టాధ్యాయ చతుర్థ ప్రథమోధ్యాయ ద్వితీయ పాద అంటే అక్కడ పశువ చంద్రకళ భగిని కాదు, 4 భాగములు అని తీసుకో. భాగములు అదే చాలా మంది ఇక్కడ సమస్య ఏమైతుందంటే మనకు ఈ సంస్కృత భాషా జ్ఞానం, దాని అధ్యయనం చేసే పద్ధతి ఇవి తెలియక మనకేమైతుందంటే తప్పు కాదు, చంద్రకళ భగిని అన్యతా భావించకూడదు. ఎందుకంటే పాదం అనేసరికి మనకు మామూలుగా మనుషులకు పశువులకు ఉన్న పాదాలు అర్థమవుతుంది, కానీ పాదం అంటే భాగం. విపదే చతుష్పదే అని చదువుతాం కదా. అయితే ఓం ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి మళ్ళీ. ఆత్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఇప్పుడు 2 సార్లు వచ్చింది కదా, అక్కడ 2 సార్లు వచ్చింది కదా. సర్వం హి ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ సో అయం ఆత్మ చతుష్పాత్ అని ఇచ్చింది. మరి ఒక్కసారి బ్రహ్మ అని ఒకసారి చెప్తే మనకు అర్థమయ్యేది ఇక్కడ ఏంటంటే విశేషణ విశేషాలు ఇవి కూడా చెప్పాడు. అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పాడు కదా, అక్కడ బ్రహ్మ విడిగా చదివినప్పుడు దాని అర్థం ఇప్పుడు ఏమంటే రామునితో కపివరుండు ఇట్లనియే అని అంటే దానికి ఒక అర్థం ఉంది. రామునితో ఒక పివరుడు అన్నప్పుడు దానికి అర్థం ఉండదు. అదే విధంగా అక్కడ శాస్త్రకారుడు ఉపనిషత్కారుడు ఏ విధంగా చెప్పాడు, దాన్ని ఏ విధంగా చదివితే ఆ ఋషి అభిప్రాయం మనకు అర్థమవుతుందో తెలుసుకుని చదవాలని చెప్పేది. అందుకే మనకు వేదాధ్యయనం చేసిన శ్లోకాలు చదివినా ఏది చదివినా ఎక్కడ విడదీసి చదివితే అక్కడ భావన ఖండన కాకుండా ఉంటుందో ఆ విధంగా చదవమని చెప్పి. అదేవిధంగా కట్ అయిందండి, వస్తుంది బహింది ఈ మధ్యలో ఫోన్. ఇక్కడ మళ్ళీ ఒకసారి వినండి, ఇది ఈరోజు 2 అయ్యేట్టున్నాయి. अयम यह ध्यान से प्रत्यक्ष होने वाला आत्मा व्याप्त ईश्वर ब्रह्म सबसे बड़ा है. ధ్యానము ద్వారా ప్రత్యక్షమయ్యే ఏదైతే పదార్థం ఉందో అది అన్నిటికంటే బృహత్ బ్రహ్మ అయమాత్మ అని చెప్పాడు. सह अयम आत्मा सो यह परमेश्वर चतुष्पात वाचक ओम शब्द है. ओम शब्द के मात्रा रूप भेद को लेकर वाच्य आत्मा के भी 4 प्रकार का भाग है. వాచక వాచ్యం తెలుసుకున్నాం కదా, పదార్థము పదార్థానికి సంబంధించిన శబ్దం. या विभाग कथन सुगमता से जानने के लिए है. इसका विशेष व्याख्यान अगले मंत्र में किया गया है. ఇది
ఏంటంటే ఒక్కొక్క భాగం ఇప్పుడు మనము ముండకోపనిషత్తులో 3 భాగాలు 3 ముండకాలు, దాంట్లో ఒక్కొక్క దాంట్లో 2 భాగాలు అట్లా చదివాం కదా. దీంట్లో కూడా ఎందుకు ఆ భాగాలు చతుష్పాత్ అని చెప్పాడంటే అది సరళంగా మనకు అర్థం చేయించడానికి. इस मंत्र में ब्रह्म आत्मा तथा अयम ये 3 शब्द 2 बार आए हैं. 2 సార్లు వచ్చాయి గమనించారు అందరూ. సర్వం హి ఏతద్ బ్రహ్మ అయం అయం తర్వాత ఆత్మ అయం ఆత్మ సర్వం హి ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. ఏతదన్నా అయమన్నా సమానమే కదా. ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ రెండిట్లో కూడా आ विधंगा. इस मंत्र में ब्रह्मा आत्मा तथा अयम ये 3 शब्द 2 बार आए हैं. उनमें अयम यह ज्ञानियों में प्रत्यक्षता की प्रबलता दिखाने के लिए है. మొదటి అయం ఆత్మ ఏది అంటే యోగము ద్వారా అంటే సమాధి స్థితిలో ఈశ్వరానుభూతి పొందేదానికి వాడిన పదం. ఏక బ్రహ్మ పద విశేష్ और दूसरा विशेषण है. ఒక బ్రహ్మ ఇక్కడ చూడండి ఏది విశేషణం ఏది విశేషం. ఏతద్ బ్రహ్మ అంటే బ్రహ్మ అనేది విశేషణము, అయమాత్మ బ్రహ్మ అనేది రెండు అంటే 2 బ్రహ్మలు కూడా ఒక విశేషణం ఒకటి విశేషమైంది. अयम यह जानियों में एक ब्रह्म शब्द विशेष और दूसरा विशेषण है. द्वितीय आत्मा शब्द का वाचक स्वरूप जताने के पूर्वक वाच्य के साथ अभेद वाच्य होने के लिए. ద్వితీయ రెండోసారి ఆత్మ అనే వచ్చింది చూడండి. అయం ఆత్మ బ్రహ్మ. మొదటిసారి వచ్చిన బ్రహ్మ రాకుండా రెండోసారి వచ్చింది చూడండి ఆత్మ శబ్ద. ఆత్మ తర్వాత బ్రహ్మ. ఎవరి దగ్గర లేకుంటే అవి వారు పంపిస్తారు. లక్ష్మణరావు గారు చూడండి 2 సార్లు నేను మళ్ళీ చదువు. సర్వం హి ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. ఇక్కడ ఆత్మ బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మకి విశేషణం ఆత్మ. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆత్మ బ్రహ్మ ఆత్మ ఇవి విడివిడిగా అని చెప్పడానికి లేదు. అర్థమైందా? द्वितीय आत्मा शब्द का वाचक स्वरूप जताने के पूर्वक वाच्य के साथ अभेदान्वय होने के लिए है. जहाँ जहाँ अखंड निर्विकार ब्रह्मादि में भेद कल्पना के साथ वर्णन है वहाँ वहाँ उन ज्ञानियों को भी कठिनता के साथ जानने योग्य व अगम्य सब सूक्ष्म वस्तुओं से भी अत्यंत सूक्ष्म ब्रह्म वस्तु का सुगमता से बोध होने के लिए है. ఇక్కడ ఏమని చెప్పాడు మీకు తెలుగులో కూడా చదువుతాను. ఇది బ్రహ్మ అయం ఆత్మ అని 3 పదాలు 2 పర్యాయాలు ప్రయోగించబడినవి. ఇందొక బ్రహ్మ పదము పరతత్వము. పరతత్వం అంటే సమాధి స్థితిలో ఉంటే మనము ఇదేంటి క్షిప్త విక్షిప్త మూఢ అదేంటి ఏకాగ్ర నిరుద్ధ స్థితిలో ఏదైతే మనము ఆ అనుభూతిని పొందుతామో ఆ విషయాన్ని తెలుపుతూ విశేషణముగాను. ఇది చూడండి ఈ పుస్తకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. రెండవది విశేష్యము. రెండవ బ్రహ్మ ఏంది విశేషంగా ఉపయోగించబడ్డది. విశేషణము విశేషం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఎందుకంటే కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియకుంటే మళ్ళీ మూడోది చదివితే అర్థం కాదు. విశేషణము దేన్ని అంటారు, విశేషము దేన్ని అంటారు? రాముడు విశేషము, గుణము రాముడు ధర్మపాలకుడు విశేషణం. ఏది విశేషణం అందులో? అతని యొక్క గుణం. విశేషణం ఏంటి? ఇప్పుడు ధర్మపాలకుడు రాముడు ధర్మపాలకుడు అనే దాంట్లో విశేషణం ఏంటి? విశేషం ధర్మపాలకుడు విశేషణము, రాముడు విశేషం. అంటే గుణాన్ని తెలియజేసేది విశేషణం. గుణము దేని గురించి చెప్పబడుతుందో అది విశేషం. ఇది చక్కగా అర్థమైంది కదా? రెండవది విశేషము నామవాచకముగాను ప్రయోగింపబడినట్లు తెలియదగును. అయం అను పదము జ్ఞానులు యోగులు ధ్యానావస్థ యందు లేక సమాధి యందు పరమాత్మను సాక్షాత్కారం చేసుకుందరని బోధించును. అంటే ఇప్పుడు నేను చదివిన హిందీ పుస్తకానికి దీనికి తేడా ఉందా?
లక్ష్మణరావు గారు వింటున్నారు కదా జాగ్రత్తగా. మాతాజీ ఉంటున్నాను. తేడా అనిపిస్తుందా? ఏం తేడా లేదు. ఈ పుస్తకం చాలా దగ్గర సంబంధం ఉందని దాన్ని చదవడం జరిగింది. ఇక్కడ బ్రహ్మ అనే పదము అంటే విశేషణముగా వాడినాము, విశేషంగా కూడా వాడాము. అంటే గుణముగా వాడినాము, గుణిగా వాడాము. రెండు. గుణం ఇప్పుడు ఆనంద స్వరూపం ఏంటి? ఆనందం అంటే ఒక గుణమే కదా. అవును, అంతేనా? అంతే బయట. అయితే ఇక్కడ అయం అను పదాన్ని ఈశ్వర సాక్షాత్కారం పొందే స్థాయిని గురించి బోధించబడుతుంది. ప్రత్యక్షంగా ఎదుట చూచుదాన్నే కదా మనము ఇది అని చెప్దాము. ఇయం అని ఉంది కదా, ఇదం. ఆత్మపదము పరతత్వ వ్యాపకత్వమును బోధించుచు పరతత్వ స్వరూపమును అవగతం చేయునని తెలుసుకోవలేను. ఈ పరతత్వము అఖండమై ఉండును. పరతత్వ సిద్ధికి ఒక కవి గేయం లేదు, పరతత్వ సిద్ధికి అని ఒక పాట ఉంది. అంటే పరతత్వము అంటే ఏంటి? పరతత్వం అంటే ఏంటి? ఏమర్థమైంది? పరతత్వం అని ఏమర్థం? పరతత్వం అంటే ఈశ్వరుడు, భగవంతుడు. భగవంతుడు మనము నేరుగా అంటే పరతత్వం అంటే మీకేమర్థం? పరతత్వ సిద్ధికి అతీతం. పరతత్వ సిద్ధి అంటే ఏమర్థం అంటే అఖండమే. పరతత్వం అంటే తనకు భిన్నమైనది అని కూడా తెలుసుకోవచ్చు. పరము అంటే తనకు భిన్నమైంది కదా. ఇప్పుడు జీవాత్మనే కదా అంత పురుషార్థం చేసేది. ప్రకృతికి సంబంధమే లేదు, దానికి మోక్షం పొందాల్సింది లేదు, ప్రయత్నం చేయాల్సింది, పురుషార్థం చేయాల్సింది లేదు కదా. అయితే ఈ పరతత్వం అఖండమై ఉంటుంది. ఇందు భాగములు ఉండయి. ఈశ్వరునికి భాగాలు ఉంటాయా? ఈశ్వరుడు అఖండుడు కదా కదా. ఈశ్వరుడు అనాది అఖండుడు కదా. ఖండము చేయలేము. ఇప్పుడు ప్రకృతిని చేయగలుగుతాం, ప్రకృతి కార్యరూపంలో ఉన్న తర్వాత దాన్ని అణువులు పరమాణువులు ఇంకా అంతకంటే అదేంది ఇంకా సూక్ష్మంగా చేయడానికి. కానీ పరమాత్మ పరమాణువుల కలయికన మార్పు లేనిది. పరమాణువుల కలయిక కాదు కదా పరమాత్మ. దాంట్లో స్పేస్ కానీ అణువులు కానీ ఏముండవు కదా కదా. అయితే అందులో భాగాలు ఉండవు. కానీ అతను చేసే ఏదైతే కార్యం ఉందో, కార్యాలు ఇందాక నేను చెప్పాను, అతను చేసే కార్యాలు ఏంటి? ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మరాత్రి, బ్రహ్మదినము ఇవన్నీ వాడతామా? ఉపనిషత్తులు అంత చిన్న పదాలలో ఏం చెప్పాడంటే అంత చెప్పాడు. ఏమన్నాడంటే బ్రహ్మరాత్రి బ్రహ్మదినం అంటే అతన్ని అలిసిపోయి మనలాగా నిద్రిస్తాడు అన్నట్ట. మళ్ళీ జాగరణ చేసి మనలాగా కార్యకలాపాలు చేస్తాడు అన్నట్ట. లేదు కాబట్టి చెయ్యడు కదా. ఇక్కడ అదే విషయాన్ని బోధిస్తున్నా. అఖండుడు అయినా అక్కడ భాగాలు లేవు. ఎందుకంటే అణువులతో నిర్మితమైన వాడు కాదు. అణువులతో నిర్మితం కాకపోయినా కూడా ఆయన బద్ధుడు కాదు. జీవుడు బద్ధుడైనట్టు ప్రకృతికి లోబడాడు. ప్రకృతి అతని అంతర్గతంలో ఉంటాడు తప్ప అతని ప్రకృతి అంతర్గతం ప్రకృతికి లోబడి ఉండడు. కానీ ఆత్మకు పరమాత్మకు అదే తేడా. ఆ విషయం అదే చతుష్పాత్ అనే దాంట్లో చెప్పడానికి ప్రయత్నం చేసేది అదే. అంటే అఖండుడు అయినప్పటికీ కూడా అతని రచన, ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని అంటాం కదా. నిజంగా సూర్యుడు ఉదయిస్తాడంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు? భూమి కదా సూర్యుని చుట్టూ తిరుగుతే దినము రాత్రి ఏర్పడేది. అలాగే ఇప్పుడు అతనికి రాత్రి అతనికి దినము ఏర్పడడం అంటే ఏంటి? అతను నిద్రించడము, అతను మేల్కొనడము, ఇవన్నీ చేయడం అని కాదు. ఇక్కడ అఖండుడైనప్పటికీ అతని కార్యప్రణాళికి ఈ వీటిని సృష్టిస్తే ఈ మూడు ఆవు మాధ్యమంగా ఏం కార్యక్రమాలు చేస్తున్నాడు. దాంట్లో అకారం అంటే ఏమని చెప్పాడు? సృష్టి. ఉకారం అంటే స్థితి. మకారం అంటే లయం చేయడం.
అప్పుడు ఈయన చతుష్పాద్ అంటే వీటికి భిన్నంగా సృష్టి స్థితి లయం కాకుండా అతను సదా ఏకరసం ఉంటే చతుష్పాద్ అంటే 3 పాదాలకు భిన్నంగా ఉన్నదని చెప్పుకోవచ్చని చక్కగా 2వ మంత్రంలో 2వ శ్లోకం అనుకోండి 2వ వాక్యం ఏదైనా మీకు అర్థమైన పద్ధతులు, ఎందుకంటే విభిన్న విద్వాంసులు విభిన్న రకాలుగా చెప్పారు. ఇక్కడ మంత్రం అని చెప్పారు, నాకు అది మనం విన్న దాన్ని బట్టి అయితే అది మంత్రం అనిపించలేదు. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఓంకారం యొక్క ప్రాధాన్యత కేవలం ధ్వని మాత్రమే కాదు, ఆ ధ్వని ద్వారా ఏ పదార్థం అయితే బోధించబడుతుందో దాన్ని అని తెలుసుకో. వ్యాకరణ పరంగా కాకుండా దాంట్లో శాబ్దికంగా కాదు, శబ్దం ద్వారా ఏదైతే గ్రాహ్యమో ఆ పదార్థాన్ని నువ్వు తెలుసుకో అనే అంశంలో ఆయన చెబుతూ అది దీంట్లో చతుష్పాద్ అయమాత్మ బ్రహ్మ అని ఒకటి చెప్తూ ఏతద్ బ్రహ్మ సర్వం హి ఏతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనే దాంట్లో విశేషాలు చెప్తూ అఖండుడైనప్పుడు అతనిలో ఎటువంటి భాగాలు ఉండవు, కేవలము ఒక ముక్షుడు అంటే మోక్ష సామర్థ్యాన్ని పెంచుకునే ఆత్మనే అతని దర్శనాన్ని చేసుకుని, దర్శనం మరి ఎక్కడో పోయి చేసుకుంటామా? ఎందుకంటే సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మకు మనకేంటి దూరము? కేవలము అజ్ఞానం అనే ఒక దూరం తప్ప ఇంకేమీ లేదు. అది తొలగించుకోవడానికి అతని ఈ కార్యక్రమాల గురించి ఈ విశేషతలు అంటే అతని స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక చక్కటి వివరణ ఇక్కడ ఈ ఋషి ఇచ్చారు. కాబట్టి ఈ 2 శ్లోకాల భావాలు మీకు అర్థమైనని నేను భావిస్తున్నాను. తర్వాత 3వ శ్లోకము రేపు చదువుకుందాం. ఇక్కడ మనము ఓంకార తత్వం అంటే ధ్వనికి భిన్నమైన పదార్థమని, ధ్వని ఓంకారమే, దాని ద్వారా అయ్యే ప్రయోజనాలు వేరు, దానితో సంబద్ధమై అంటే ఆ ధ్వనితో ఏదైతే పదార్థాన్ని చెప్పాలనుకుంటుందో ఆ పదార్థానికి ప్రాధాన్యత, అదే పరతత్వం అని చెప్పడానికి ఇక్కడ ఋషి ప్రయత్నం చేశాడు. ఓం శివ్. రికార్డింగ్ చేసేయండి.